హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దారా ఇంగ్లీష్ కమ్యూనికేషన్. ఈరోజు మనం ఈ సెషన్లో నౌన్ ప్రొనౌన్ అగ్రిమెంట్ గురించి మనం నేర్చుకుందాం. ఇంతకుముందు క్లాస్లో మనం సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ గురించి మనం అక్కడ నేర్చుకున్నాం. సో ఇవాళ మనం ఈ నౌన్ అండ్ ప్రొనౌన్ అగ్రిమెంట్ అంటే ఏంటో ఇక్కడ మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఏమంటారంటే మనకి నౌన్ ప్రొనౌన్ అగ్రిమెంట్. సో ఈ అగ్రిమెంట్ మనం ఏమంటాం అంటే కాంకార్డ్ అని చెప్పేసి అంటాం. కాంకార్డ్ అంటే ఏంటంటే ఇట్స్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ నౌన్ అండ్ ఏ ప్రొనౌన్. ఏదైనా ఒక అగ్రిమెంట్, అది సబ్జెక్ట్ వర్బ్ అయినా నౌన్ ప్రొనౌన్ అయినా అది అగ్రిమెంట్ అనేది మనం కాంకార్డ్ అని చెప్పేసి కూడా మనం పిలుస్తూ ఉంటాం. సో ఇక నేను కొన్ని రూల్స్ రాసిన. అవేంటంటే మనకి ఫస్ట్ రూల్ వచ్చేసి ఏ ప్రొనౌన్ మస్ట్ అగ్రీ విత్ ఇట్స్ యాంటిసిడెంట్. ప్రొనౌన్ మస్ట్ అగ్రీ విత్ ఇట్స్ యాంటిసిడెంట్ అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఒక ప్రొనౌన్ అనేది దానికి ముందు ఉన్నటువంటి నౌన్ తోటి అగ్రీ అవ్వాలి. సో అది ఎట్లా అంటే మనకి అక్కడ మనకి నౌన్ ఏదైతుందో ఒకవేళ నౌన్ కనుక మనకి మేల్ అయితే ప్రొనౌన్ కూడా మనకి మేలే ఉండాలి. ఒకవేళ మనకి నౌన్ కనుక ఫీమేల్ అయిందనుకో మనకి ప్రొనౌన్ కూడా ఏమి ఉండాలంటే ఫీమేలే ఉండాలి. సో బట్ ఇక్కడ మనకి ఏంటంటే ప్రొనౌన్ అనేది మనకు దేనితోటి కనెక్ట్ అయి ఉండాలంటే అక్కడ మనకి దాని యాంటిసిడెంట్, ప్రొనౌన్ యొక్క యాంటిసిడెంట్ అంటే నౌన్ తోటి మనకి ఇక్కడ కనెక్ట్ అయి ఉండాలి. అదే మనకి ఇక్కడ ఏమంటుందంటే ఏ ప్రొనౌన్ మస్ట్ అగ్రీ విత్ ఇట్స్ యాంటిసిడెంట్. ఇక్కడ మనకి దట్ ఈస్ ఏమని రాష్ట్రం ఇక్కడ నౌన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బోత్ నంబర్ అండ్ జెండర్ రెండింటి కూడా మనకు అది ప్లూరల్ అయితే ప్లూరల్ ప్రొనౌన్ యూజ్ చేయాలి. ఒకవేళ మేల్ నౌన్ అయిందనుకో మనకి మాస్కులిన్ నౌన్ అయిందనుకో మనకి మాస్కులిన్ ప్రొనౌనే ఉండాలి. ఒకవేళ మనకి ఫెమినిన్ ప్రొనౌన్ అయితే అక్కడ కూడా మనకి ఫెమినైన్ ప్రొనౌనే ఉండాలి. సో అది మనకు రూల్ 1. రూల్ 1లో ఏంటంటే ఏ ప్రొనౌన్ మస్ట్ అగ్రీ విత్ ఇట్స్ యాంటిసిడెంట్. యాంటిసిడెంటే మనం ఇక్కడ ఏమంటున్నాం అంటే నౌన్. ఓకే, సో ఇక నెక్స్ట్ మనకి సెకండ్ రూల్లో ఏంటంటే అది ఏ సింగులర్ యాంటిసిడెంట్ రిక్వైర్స్ ఏ సింగులర్ ప్రొనౌన్. ఇక్కడ మనకి ఏమంటుండంటే ఒకవేళ ప్రొనౌన్ కనుక మనకి సింగులర్ అయితే అక్కడ వచ్చే నౌన్ కనుక మనకి సింగులర్ అయితే అక్కడ నెక్స్ట్ వచ్చేటువంటి ప్రొనౌన్ కూడా మనకి ఏ విధంగా ఉండాలంటే సింగులరే ఉండాలి. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం హీ కానీ షీ కానీ ఇట్ కానీ ఇవన్నీ మనకి ఏంటంటే సింగులర్ ప్రొనౌన్స్. ఇప్పుడు ఒకవేళ మనం ఇక్కడ హీకి బదులుగా మనం టామ్ అని యూజ్ చేసినాం, షీకి బదులుగా మనం సీత అని యూజ్ చేసినాం, ఇటుకి బదులుగా మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనేది యూజ్ చేసాం అనుకో. సో అప్పుడు మనకి అవన్నీ ఏమవుతాయి అంటే సింగులర్ నౌన్స్ అనేవి అవుతాయి. సో ఇప్పుడు మనకి సింగులర్ నౌన్ వచ్చిందంటే మనకి అక్కడ ప్రొనౌన్ కూడా మనకి ఏ విధంగా ఉండాలంటే సింగులరే ఉండాలి. ఒకవేళ మనకి ప్రొనౌన్ అక్కడ వచ్చేటువంటి నౌన్ అనేది మనకు ప్లూరల్ అయితే ఆ పక్కన వచ్చేటువంటి ప్రొనౌన్ కూడా మనకి ఏ విధంగా ఉండాలంటే ప్లూరల్లోనే ఉండాలి. సో అదే మనకి ఇక్కడ సెకండ్ రూల్ అనేది ఇక్కడ మనకి చెప్తా ఉంది. ఏంటంటే ఏ సింగులర్ యాంటిసిడెంట్ రిక్వైర్స్ ఏ సింగులర్ ప్రొనౌన్. ఒకవేళ మనకి సబ్జెక్ట్ కనుక సింగులర్ అయితే ప్రొనౌన్ కూడా సింగులరే ఉండాలి. ఇక్కడ యాంటిసిడెంట్ ఈజ్ మనకి సబ్జెక్ట్. యాంటిసిడెంట్ అంటే ఏదంటే ఇక్కడ మనకి సబ్జెక్ట్. సో అదే మనకి ఇక్కడ యాంటిసిడెంట్ అని చెప్పేసి మనం ఇక్కడ అంటూ ఉన్నాం. యాంటిసిడెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏ సబ్జెక్ట్. సో ఇక మనకి నెక్స్ట్ చూసుకోవాలి అది సింగులర్ నౌన్ ఉంటే మనకి ఇక్కడ సింగులర్ ప్రొనౌనే ఉండాలి. ఒకవేళ మనకి ప్లూరల్ నౌన్ ఉంటే మనకి నెక్స్ట్ కూడా ఏమి ఉండాలంటే ప్లూరల్ ప్రొనౌనే ఉండాలి. ఈ అన్నప్పుడు మనం హిమ్ అని చెప్పేసి అంటూ ఉంటాం. షీ అన్నప్పుడు హర్ అని చెప్పేసి, వి అన్నప్పుడు అవర్ అనే ప్లూరల్ అనేది మనం ఇక్కడ యూజ్ చేస్తాం. దే అంటే దేర్ అని చెప్పేసి ఇలా మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో మనం వాటికి ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. అదే విధంగా మనకి సింగులర్ ప్రొనౌన్ ప్లూరల్ ప్రొనౌన్ ఏ విధంగా వస్తుందో, అదేవిధంగా జెండర్ అనేది మాస్కులిన్ అండ్ ఫెమినిన్ అనేది కూడా మనం ఏ విధంగా వస్తుందో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మనకి నెక్స్ట్ రూల్ వచ్చేసి ఏమంటుందంటే అబ్జర్వ్ ద జెండర్. జెండర్ అనేది మనకి ఇక్కడ మాస్కులిన్ అయితే మాస్కులిన్ ప్రొనౌన్, ఫెమినిన్ అయితే మనకు అక్కడ ఫెమినిన్ ప్రొనౌనే యూజ్ చేయాలి. మరి ఏదైతే ఏంది అన్ని సింగులర్ ఉంది కదా మనం సింగులర్ ప్రొనౌనే యూజ్ చేద్దామంటే అది కరెక్ట్ కాదు. మనకి నౌన్ కనుక ఫెమినైన్ ఉంటే మనం అక్కడ యూజ్ చేసేటువంటి ప్రొనౌన్ కూడా మనకి ఏ విధంగా ఉండాలంటే ఫెమినైనే ఉండాలి. ఒకవేళ మనకి నౌన్ కనుక మాస్కులిన్ ఉందనుకో మనకు వచ్చేటువంటి ప్రొనౌన్ కూడా మనకి ఏది ఉండాలంటే మాస్కులిన్ ప్రొనౌనే ఉండాలి. సో అది మనకి త్రీ రూల్స్లో చెప్తాడు. సో ఫస్ట్ ఏంటి మనకి అది ప్రొనౌన్ మస్ట్ అగ్రీ విత్ ఇట్స్ యాంటిసిడెంట్. ఇక్కడ యాంటిసిడెంట్ అంటే ప్రొనౌన్ అనేది మనకు సబ్జెక్ట్ తోటి అగ్రిమెంట్ అయి ఉండాలి. సెకండ్ మనకి ఏమంటుందంటే అవి బోత్ మనకి నంబర్స్లో ఉండాలి, జెండర్స్ కూడా చూసుకోవాలి. ఒకవేళ మనకి ప్లూరల్ నౌన్ వస్తే మనకి ప్రొనౌన్ కూడా ప్లూరల్ ప్రొనౌనే ఉండాలి. ఒకవేళ జెండర్ కనుక మనకి మేల్ అయితే మాస్కులిన్ అయితే మనకు వచ్చేటువంటి ప్రొనౌన్ కూడా మనకి ఏ విధంగా ఉండాలంటే మాస్కులైన్ ఉండాలి. ఒకవేళ ఫెమినైన్ అయితే మనకి ఫెమినైన్ జెండరే ఉండాలి. సో అది మనకి ఇక్కడ ఫస్ట్ రూల్. నెక్స్ట్ ఏమంటుంది మనకి సింగులర్ యాంటిసిడెంట్స్ రిక్వైర్స్ సింగులర్ ప్రొనౌన్. మనకి ఒకవేళ సింగులర్ యాంటిసిడెంట్ అంటే సింగులర్ నౌన్ వస్తే మనకు ప్రొనౌన్ కూడా సింగులర్లోనే ఉండాలి. ఒకవేళ మనకి
నౌన్ అనేది ప్లూరల్ వస్తే మనకి ప్రొనౌన్ కూడా ఏ విధంగా ఉండాలంటే ప్లూరల్ ప్రొనౌనే ఉండాలి. సో అది మనకు సెకండ్ రూల్. ఇక నెక్స్ట్ మనకి థర్డ్ వచ్చేసి అబ్జర్వ్ ద జెండర్ అని చెప్పేసి అంటాం. అక్కడ వచ్చేటువంటి జెండర్ అనేది మనకు మ్యాస్కులినా ఫెమినినా అది మనం చూసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ రాస్తాం, చూద్దాం అది మనకి ఏ విధంగా తెలుస్తుంది. సుమి రేజ్డ్ హర్ హ్యాండ్. సుమి రేజ్డ్ హర్ హ్యాండ్. ఇక్కడ మనకి సుమి అనేది ఏంటంటే సుమి అనేది ఇక్కడ ఎవరంటే ఒక ఫెమినైన్ జెండర్. సో ఫెమినైన్ జెండర్ కాబట్టి ఇక్కడ మనకి ప్రొనౌన్ కూడా ఏది ఉంది, ఫెమినైనే ఉంది. సో ఇక్కడ మనకి సుమి అనేది సింగులర్, ఇక్కడ మనకి హర్ అనేది కూడా సింగులర్. సో రెండు కూడా మనకి ఇక్కడ సుమి ఈజ్ అ ఫెమినైన్ అండ్ సింగులర్ జెండర్. ఇక్కడ మనకి హర్ అనేది కూడా ఫెమినైన్ అండ్ సింగులర్ ప్రొనౌన్. ఓకే, అది మనకు ఇక్కడ ఫస్ట్ రూల్కి మ్యాచ్ అవుతుంది. సెకండ్ మనకి ఇక్కడ చూస్తే సుమిస్ పేరెంట్స్ ప్రైజ్డ్ దేర్ డాటర్. సుమిస్ పేరెంట్స్ అంటున్నాం. సో పేరెంట్స్ అనేది ఇక్కడ మనకి ఏంటిది, ప్లూరల్ కదా, పేరెంట్స్ అనేది మనకు ప్లూరల్. సో కాబట్టి మనకి ప్రొనౌన్ కూడా ఏ విధంగా ఉండాలి, ప్లూరల్లోనే ఉండాలి. సో అందుకని ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, సెకండ్ రూల్లో మనకి ఏమన్నాడు, యాంటిసిడెంట్ మనకి ప్లూరల్ అయితే ప్రొనౌన్ కూడా మనకి ప్లూరలే ఉండాలి. అంటే నౌన్ కనుక మనకి ప్లూరల్ అయితే దానికి వచ్చేటువంటి ప్రొనౌన్ కూడా మనకి ఏ విధంగా ఉండాలి, ప్లూరలే ఉండాలి అని చెప్పేసి అంటా ఉన్నాడు. సో అందుకే సుమిస్ పేరెంట్స్ ప్రైజ్ దే డాటర్. ఇక్కడ మనకి పేరెంట్స్ అనేది ప్లూరల్. సో పేరెంట్స్ అనేది ప్లూరల్ కాబట్టి మనకి ప్రొనౌన్ కూడా ప్లూరలే ఉండాలి. పేరెంట్స్, దేర్ అని చెప్పేసి రెండు కూడా మనకి ప్లూరలే, రైట్. సో నెక్స్ట్ మనకి ఇక్కడ మనకి ప్లూరల్ ఉంది, అదేవిధంగా ఇక్కడ మనకి వచ్చేటువంటి ప్రొనౌన్ కూడా ప్లూరలే. నెక్స్ట్ సుమిస్ అంకుల్ ప్రైజ్డ్ హీజ్ నీస్. సుమిస్ అంకుల్ ప్రైజ్డ్ హీజ్ నీస్. ఇక్కడ మనకి అంకుల్ అనేది మ్యాస్కులిన్, అంకుల్ అనేది మ్యాస్కులిన్. సో మ్యాస్కులిన్ కాబట్టి మనకి ఇక్కడ ప్రొనౌన్ కూడా ఏది ఉండాలి, ప్రొనౌన్ కూడా మనకి మ్యాస్కులిన్ ప్రొనౌనే ఉండాలి. సో అందుకే ఇక్కడ అంకుల్ అండ్ ఇక్కడ హీజ్. సో అంకుల్ అనేది మనకు మ్యాస్కులిన్ అయితే ఇక్కడ కూడా మనకి హీజ్ అనేది ఏంటి, మ్యాస్కులినే అవుతుంది. సో అందుకని ఈ రెండింటి కూడా మనం ఏమంటున్నాం అంటే ఇక్కడ మ్యాస్కులిన్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మ్యాస్కులినే ఉంది. అదే మనకు సెకండ్ ఎగ్జాంపుల్ వస్తే ఇక్కడ మనకి ప్లూరల్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనకి ప్రొనౌన్ వచ్చేసి ప్లూరలే ఉంది. ఓకే, సో ఈ విధంగా మనకి నౌన్ ప్రొనౌన్ అగ్రిమెంట్ అనేది జరుగుతూ ఉంటాయి. ఓకే, సో ఇంకా కొన్ని మనం చూస్తే ఏ విధంగా ఉంటాయంటే అవి కొన్నిసార్లు మనం యాండ్ని వాడుతూ ఉంటాం. యాండ్ అన్నప్పుడు మనకి రెండు సబ్జెక్ట్స్ వస్తాయి కదా. సో రెండు సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు మనం ఏ విధంగా యూజ్ చేస్తామంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. గీత అండ్ లత సెలబ్రేటెడ్ దేర్ విక్టరీ. గీత అండ్ లత, ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కదా. సో ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇక్కడ మనకి అది ప్లూరలే కదా. సో ప్లూరల్ కాబట్టి ఇక్కడ మనకి ఏం రావాలి, దేర్ అనేది రావాలి. సో అక్కడ మనకి 2 persons ఉన్నారు కాబట్టి అది మనకి ప్లూరల్ అవుతుంది, ఇద్దరు పర్సన్స్ కాబట్టి. సో మనకి డెఫినెట్గా ఏం వస్తుంది అంటే ఆటోమేటిక్గా మనకి అక్కడ ప్రొనౌన్ కూడా ప్లూరలే వస్తూ ఉంటుంది. ఓకే, సో ఇంకా మనకి కొన్నిసార్లు నైదర్ నార్, ఐదర్ ఆర్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనే వర్డ్స్ కూడా మనకి వస్తూ ఉంటాయి. అవి కూడా మనల్ని కొంచెం కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. సో అదేవిధంగా అంటే మనకు బేస్డ్ ఆన్ ద సెంటెన్స్ స్ట్రక్చర్ని పట్టేసి మనం ఏదైతే మనకు సెంటెన్స్ క్లోజ్గా ఉంటుందో ఆ నౌన్ని మనం ఇక్కడ తీసుకుంటూ ఉంటాం. సో అందులో మనకి ఏ విధంగా అంటే ఫస్ట్ పర్సన్ సింగులర్ ఏదైతే వస్తుందో అదే తీసుకుంటాం. మనకి ఫస్ట్ పర్సన్ సింగులర్ అంటే ఏంటి, ఐ కదా. సెకండ్ పర్సన్ సింగులర్ ఏంటి, యూ. థర్డ్ పర్సన్ సింగులర్ ఏంటి, ఈ షీట్. ఓకే, సో ఇవన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి. బట్ ఎనీవే I will take this session in the next class. Okay, so hope you have enjoyed this session. Thank you and have a nice day. Before you close the video and all, please give a like, share and subscribe. Thank you.